మనిషి దేవుని కోసం వెతికి వెతికి అలసిపోయాడు. అలా నిరంతరం వెతుకుతూనే ఉన్నాడు, అలసిపోతూనే ఉన్నాడు. దేవుడు మనిషికి దైవత్వం గురించి చెబుతూనే ఉన్నాడు, తన ఉనికిని తెలియజేస్తూనే ఉన్నాడు. కానీ మనిషికి ఎప్పటికీ అది వినపడటం లేదు, మనిషికి అర్థం కావటం లేదు. దేవుడికి మనిషి దొరకటం లేదు, మనిషికి దేవుడు దొరకటం లేదు. ఎందుకంటే మనిషి బయట తిరుగుతున్నాడు, దేవుడు లోపల చెబుతున్నాడు. వీళ్ళిద్దరికీ ఎప్పుడు కలయిక జరగటం లేదు. ఇద్దరు అలసిపోయారు. దేవుడు అలసిపోయాడు, మనిషి అలసిపోయాడు. ఇద్దరు సొమ్మసిల్లి నిద్రపోయారు. అప్పుడు ఇద్దరు కలిసిపోయారు. ఇద్దరు ఒకటైపోయారు. మనిషి లేడు, దేవుడు లేడు. అక్కడ ఆనందం ఉంది. ఏమీ లేని స్వచ్ఛమైన నిర్మల ఆనందం ఉంది, ప్రశాంతత ఉంది. మనం దేవుణ్ణి బయట వెతికి పట్టుకోలేం. ఒకవేళ పట్టుకుంటే అది నిజమైన దేవుడు కాదు, మనం తయారు చేసుకున్న దేవుడు. దేవుడు మనకి ఎంత చెప్పినా వినపడదు. ఎందుకంటే మనం చెవులతో వింటాం, ఆయన నిశ్శబ్దంగా చెబుతూ ఉంటాడు, నీ లోపలే ఉండి చెబుతూ ఉంటాడు. నువ్వు నీ లోపలికి వెళితే తప్ప నువ్వు ఆ దైవాన్ని కలవలేవు. దైవంతో కలిసిన మరుక్షణం నువ్వు దైవమే అయిపోతావు. ఇద్దరుండరు, ఒకరే మిగులుతారు. అదే ఆత్మజ్ఞానం, అదే అనంత ఆత్మశక్తి. అర్థం అవటం అన్నా, అనుభవం అవటం అన్నా అది నాకు విడిగా ఉండటం కాదు, అది నేనైపోవటం, నేను అదైపోవటం, రెండూ ఒకటైపోవటం. ఇదే అర్థం అవటం, అనుభవం అవటం. ఆధ్యాత్మికతలో జరిగేది ఈ అనుభవమే, ఒకటే మిగులుతుంది.